అందరికీ నమస్తే. మన దేశానికి గుర్తుగా నిలిచేటటువంటి పవిత్ర చిహ్నం భారత జాతీయ పతాకం. అటువంటిది ప్రతి భారతీయుడి యొక్క గుండెల్లో దేశభక్తిని నింపే ఈ పతాకాన్ని ఎగిరించడం వెనుక ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయని తెలుసా? అందులో ఏంటంటే, మన దేశంలో రెండు ముఖ్యమైన సందర్భాలలో జాతీయ జెండాని ఎగిరివేయడం అనేది జరుగుతుంది. ఒకటి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినటువంటి ఆగస్టు 15లో, ఇంకొకటి జనవరి 26. ఇండియా అనేది గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినటువంటి రోజు. ఇండియాకి కాన్స్టిట్యూషన్ అనేది ఆ రోజు నుండి అమల్లోకి వచ్చింది. ఈ రెండు సందర్భాల్లో కూడా పతాకం ఎగరవేసే విధానం అనేది వేరువేరుగా ఉంటుంది. దాన్ని సాధారణంగా మనం ఫ్లాగ్ హోస్టింగ్ మరియు ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అని పిలుస్తాము. ఇప్పుడు వాటి మధ్య గల తేడాను వివరంగా డిస్కస్ చేస్తూ తెలుసుకుందాం. ఏంటంటే, ఫస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ అంటే ఏంటంటే, భారత స్వతంత్ర దినోత్సవం రోజు అంటే ఆగస్టు 15 రోజున జరుగుతుంది. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు నాటి నుండి ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి గారు రెడ్ ఫోర్ట్ వద్ద ఈ పతాకాన్ని ఎగరవేస్తారు. ఈ సందర్భంలో ఆ ఫ్లాగ్ అనేది నేల నుండి పైకి లేపబడుతుంది. అంటే ఆ ఫ్లాగ్ అనేది కింద కట్టబడి ఉంటుంది. ప్రధానమంత్రి గారు తాడు పైకి ఎగరేస్తారు. ఆ పతాకం అనేది పైకి చేరిన వెంటనే ఊపబడుతుంది. దీని వెనుక ఉన్నటువంటి మెయిన్ థీమ్ ఏంటంటే, ఆ ఇండియా అనేది జీరో నుండి ఫ్రీడమ్ వచ్చింది, ఒక శిఖరానికి చేరింది అనేటటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి స్వతంత్రం పొందినటువంటి ఆ త్యాగాలను గుర్తు చేస్తుంది. కాబట్టి ఫ్లాగ్ హోస్టింగ్ అనేది స్వతంత్ర ప్రారంభానికి ఒక సింబల్ లాంటిది. సెకండ్ వచ్చేసి జనవరి 26 జరుగుతుంది మనకి ఫ్లాగ్ అన్ఫర్లింగ్, గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి గారు రాజ్పథ్ వద్ద జాతీయ పతాకాన్ని విప్పుతారు. అంటే అన్ఫర్లింగ్ అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో పతాకం అప్పటికే పైన కట్టబడి ఉంటుంది. రాష్ట్రపతి గారు తాడును లాగినప్పుడు పతాకం అనేది కిందికి వదిలి విప్పబడుతుంది. దీని వెనుక ఉన్నటువంటి మెయిన్ థీమ్ ఏంటంటే, భారత స్వాతంత్రం ఇప్పుడు రాజ్యాంగం ద్వారా బలమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా మారిందని అర్థం. ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అనేది మనకు సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రతత్వం అనే రాజ్యాంగ విలువలను మనకు గుర్తు చేస్తుంది. ఇది మన దేశ నిర్మాణానికి ప్రతీక. అందువల్ల ఫ్లాగ్ హోస్టింగ్ అంటే స్వతంత్రానికి ప్రారంభించినటువంటి ప్రతీక. అన్ఫర్లింగ్ అంటే రాజ్యాంగం యొక్క ప్రారంభానికి ఒక ప్రతీక. ఈ రెండు సందర్భాలు కూడా మనం జాతీయ గౌరవానికి నిదర్శనాలు. మనమందరం ఈ రోజుల్లో జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వాలి, దేశభక్తిని మన హృదయాల్లో నింపుకోవాలి. జై హింద్.